పంట మొదలు ఆ పంట దిగుబడులు చేతికొచ్చి మార్కెట్లో అమ్ముకునే వరకు రైతు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటాడు. అలాంటి సమస్యలన్నీ అధిగమిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్తమంగా పంటలు సాగు చేస్తోన్న రైతులకు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థ అవార్డులను అందించింది. ఇందులో భాగంగా రైతులకు అవగాహన కల్పించేలా పలు రైతు కార్యక్రమాలను నిర్వహించింది. నల్గొండ జిల్లా నకిరేకల్లో జరిగిన జాతీయ రైతు దినోత్సవ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సాగులో రాణిస్తున్న ప్రకృతి సేంద్రియ వ్యవసాయ రైతులను గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థలు సంయుక్తంగా సత్కరించాయి. వీరితో పాటు వ్యవసాయ అధికారులు, సైంటిస్టులకు ఈ అవార్డులు అందించారు. వ్యవసాయం, రైతుల సమస్యలపై ప్రత్యేకంగా చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తున్న హెచ్ఎంటీవీ నేలతల్లి కార్యక్రమానికి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అవార్డును అందించారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, తెలంగాణ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డితో పాటు రైతు కమిషన్ సభ్యులు గోపాల్ రెడ్డి, భవానీరెడ్డి, సునీల్ కుమార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయం, రైతు, పల్లె జీవన విధానాన్ని ప్రతిబింబించేలా విద్యార్థులు చేసిన ప్రత్యేక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. వీటితో పాటు ప్రకృతి వ్యవసాయం, దేశీ విత్తనాలపై ప్రత్యేక స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని ఎక్కువ చేయాలంటే కొంత రిస్క్తో కూడుకున్నటువంటి పని అనేటువంటిది నాకు చాలా స్పష్టంగా తెలుసు. ఎందుకంటే వ్యవసాయాన్ని లాభసాటి అనేటువంటి ఒక పదం వచ్చిన తర్వాత, వ్యవసాయంలో లాభాలు అనేటువంటిది వచ్చిన తర్వాత, వ్యవసాయంలో లాభాలు ఎక్కువ తీయాలనేటువంటిది వచ్చిన తర్వాత ఈరోజు పెస్టిసైడ్స్ ఎక్కువ వాడేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. అంటే నాటు పెట్టిన కానించి, నేను నిన్ననే నాటు వేసిన యూరియా, అడుగుపిండితో పాటు జింకుతో పాటు కలుపు మందుతో పాటు ఆ తర్వాత పిలిక గులుకలు ఇవన్నీ కలిపి నాటును స్టార్ట్ చేయవలసినటువంటి ఒక పరిస్థితి వచ్చింది. అంటే భూమిలో ఉన్నటువంటి సారం కోల్పోయినాం కాబట్టి భూసారాన్ని పెంచడానికి ప్రతిసారి ఒక పెస్టిసైడ్ ఏదో ఒకటి యాడ్ అవుతూ పోతూ దాని సంఖ్య పెరుగుతుంది తప్ప తరుగుతలేదు. కారణం ఏంటంటే పశు సంపద అనేటువంటిది లేకపోవటం. వెనకటికి మనం ఎండాకాలం వచ్చిందంటేనే ప్రతి రైతుకు ఒక గుంపెడు పశువులు ఉండేది, బర్రెలు కానీ ఆవులు కానీ. ఇవి ఆ ఎరువును తీసుకొని పోయేసి మనం పొలాలలో చల్లుకొని మనం తొలకరి కోసం వెళ్ళేటువంటి ఒక పరిస్థితి ఉండే. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి ఎక్కువ దీని మీద ఆధారపడవలసినటువంటి ఒక పరిస్థితి వస్తుంది. అంటే దీన్ని ప్రోత్సహించాలి, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటే అయ్యే పని కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్రమైనటువంటి వ్యవసాయ విధానాన్ని రూపొందించి రైతులను ప్రోత్సహిస్తేనే సాధ్యపడుతుంది అనేటువంటిది నేను గమనించినటువంటి అంశం. సేంద్రియ పంటలను ప్రోత్సహించేలా రైతు కమిషన్ ప్రణాళికను రూపకల్పన చేస్తుందని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. గాంధీ గ్లోబల్ కుటుంబము వారి ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకోవడం వ్యవసాయ కమిషన్ పక్షాన రైతులను మీరు ఇప్పటికీ గౌరవించి వాళ్ళను ప్రోత్సహించే కార్యక్రమం చేపట్టింది కాబట్టి మీకు ప్రత్యేకంగా కమిషన్ పక్షాన, ప్రభుత్వం పక్షాన, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన ధన్యవాదాలు. మేము ప్రకృతి వ్యవసాయము చేయాలి అనంటే ఆవులు, బర్రెలు కావాలని సుధాకర్ ఇప్పటికే మా కమిషన్ ప్రకృతి వ్యవసాయానికి ఉన్న ఇబ్బందులు, ప్రకృతి వ్యవసాయము భవిష్యత్తులో కొనసాగాలి అనంటే ఏం కావాలి ప్రభుత్వం పక్షాన అనేది ఇప్పటికే మేము ఒక నివేదిక కూడా తయారు చేయడం జరిగింది. పూర్వం మన సాంప్రదాయ వ్యవసాయమే ఈరోజు మీరు చేస్తున్న ప్రకృతి వ్యవసాయం. ఇప్పటికే ఒకసారి పాలేకర్ గారు వచ్చినప్పుడు వారు ఒక మాట అన్నారు. వారికి అవార్డు వారి చేతుల మీదుగా ఇస్తూ
పాలేకర్ గారు కోరిన విధంగా మా రాష్ట్రంలో కూడా ప్రయత్నం చేస్తాము అనే మాట మాట్లాడుతూ వేదిక పైన ఉన్న మంత్రులకందరికీ కూడా ఒక సూచన కూడా చేయడం జరిగింది. నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్న కుటుంబాలు, ఇది సామాన్య పని కాదు, చాలా కష్టమైన పని, అందులో దిగుబడి తక్కువ. ఈ పంట పండిన తర్వాత మామూలు పంట కంటే దీనికి న్యాయంగా సాంప్రదాయ పంటల కంటే దీనికి ధర ఎక్కువ రావాలి, కానీ ఆ పరిస్థితిలో మార్కెట్లో కనిపిస్తలేదు. దీనికి అంతటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగానే ఉంది. ఉత్తమంగా సాగు చేస్తున్న రైతులను ప్రోత్సహిస్తూ సాగు అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రతి ఏటా ఈ అవార్డును అందిస్తున్నామని గ్లోబల్ సంస్థ చైర్మన్ గోన రాజేందర్ రెడ్డి అన్నారు. భారతదేశానికి అతి ముఖ్యమైనటువంటి కల్చర్ ఏదైతే ఉందో, సంస్కృతి, అది అగ్రికల్చర్. దాని మీద ఇవాళ జాతీయ దినోత్సవం, రైతు జాతీయ దినోత్సవాన్ని ఈరోజు మనం నగరికల్లో ఈ యొక్క శ్రీనివాస కళ్యాణ మండపంలో రాయలసీమ నుంచి, ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి వచ్చినటువంటి రైతు దంపతుల్ని వాళ్ళు చేస్తున్నటువంటి ప్రకృతి వ్యవసాయం కోసం వాళ్ళను ప్రోత్సహించడానికి సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రకృతి సేంద్రియ సాగులో మహిళా రైతుల సంఖ్య పెరుగుతోంది. ఆరోగ్యకరమైన పంటల సాగు చేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోన్న ప్రకృతి వ్యవసాయ మహిళా రైతు నిర్వాహకులు పడమటి పావని తన అనుభవాలను తెలిపారు. వీరితో పాటు పలువురు మహిళలు తాము సాగు చేస్తున్న విధానాలపై తోటి రైతులకు వివరించారు. మనము సేంద్రియ వ్యవసాయం చేసుకునే వాళ్ళని ఎందుకు గౌరవిస్తున్నామంటే, భూమి, మన ఆరోగ్యము, పర్యావరణము కెమికల్తో ఎంతో నష్టపోయి మనం ప్రతి ఇంట్లో క్యాన్సర్ పేషెంట్ ఉంటున్నారు ఈరోజు. కాబట్టి సేంద్రియం నుంచి మన భూమిని కాపాడుకుంటూ మన భవిష్యత్ తరాలని కాపాడుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉందనే ఉద్దేశంతో సేంద్రియ రైతులను మేము ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. అలాగే గోశాలల నుంచి రైతులకు సేంద్రియ వ్యవసాయం చేసుకోవడానికి ఒక రైతు ఆవులను కొనాలంటే ఎంతో వ్యయంతో కూడుకున్న పని. కాబట్టి వాళ్ళకు ఒక్కసారి మనం పెట్టుబడి సబ్సిడీ కింద ఇచ్చినట్టయితే ఆవులని వాళ్ళు సేంద్రియ వ్యవసాయం సైడ్ మళ్ళీ రైతులకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పించి ప్రతి ఊర్లో రైతు వేదికలు ఉన్నాయి ఈరోజు, వాటి నుంచి ఎంకరేజ్మెంట్ కల్పించాల్సిందిగా కోరుచున్నానన్నా. నేను ఒక ఎకరం భూమిలో చేసేదాన్నండి. అందులో పండించిన ఉత్పత్తులు మార్కెటింగ్ చేయడం ద్వారా నాకు మంచి లాభం ఉండేదండి. ఇవి కేజీ బయట కెమికల్ 50 రూపాయలు అమ్మితే నేను అమ్మేది 70 రూపాయలకి అమ్మేదాన్నండి. 20 రూపాయలు ఎక్స్ట్రా అమ్మేదాన్ని. అలాగే లోకల్ మార్కెటింగ్ చేస్తూ ఈ బీఆర్సీ సెంటర్ ఆంధ్రప్రదేశ్ గౌరవ ఈవీసీ సార్ పాలేకర్ గారు ఆదేశాల మేరకు వాళ్ళు నేర్పిన పద్ధతిలో నేను రసాయనాలు వద్దు, కషాయాలతోటే మనం ప్రకృతి వ్యవసాయం చేయాలని వారు ఏ విధంగా అయితే మాకు సలహాలు సూచనలు ఇచ్చారో అదేవిధంగా నేను ఇవాళ మా అనకాపల్లి జిల్లాలో కషాయాలు, ద్రావణాలు అందరికీ రైతు సోదరులందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి పూర్తి ఆర్గానిక్గా పండించేటట్టు చూడడం జరుగుతుందండి. ప్రస్తుతం వ్యవసాయంలో పెట్టుబడి భారం విపరీతంగా పెరిగింది. దీనికి అనుగుణంగా రైతు మార్కెట్పై కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని అభ్యుదయ రైతులు తమ అనుభవాలను పంచుకున్నారు. మామిడి సాగులో రాణిస్తున్న విధానాలను రైతులకు తెలిపారు. వ్యయంతో కూడుకొని ఎవరి సహాయం లేనిది, ఇది వ్యర్థమని తెలిసిన వ్యసనంగా మారి వ్యవసాయం చేసి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే ఈరోజు ఎవ్వరి సహాయం లేదు. నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్ ఈరోజు ఒక యూరియా బస్తా మీద 1500 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. 10 బస్తాలు వాడితే 15,000 రూపాయలు అవుతుంది. అదే సబ్సిడీ మన రైతులకు ఇస్తే అసలుకి మనకి యూరియానే అవసరం లేదు కదా. ఈరోజు యూరియా కోసం చెప్పులు పెట్టుకొని కాళ్ళు పెట్టుకొని ఇంత క్యూలు కట్టి యూరియా లేకపోతే నా పంట పండేటువంటి లేని పరిస్థితులు ఉన్నటువంటి మనం ఆలోచిస్తున్నామంటే ఆ దుస్థితి ఈ దేశానికి ఎందుకు పట్టిందో ఒకసారి మనం అందరం ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనకున్నటువంటి పశు సంపద అంతా తీసేస్తే ఆడుకోకపోతే పూర్వకాలంలో అయితే ప్రతి ఒక్కరి ఇంటికి 10, 20, 100 గోవులు ఉంటే అవన్నీ కూడా తీసుకొచ్చి కళాల్లో వేసుకొని తయారు చేసుకుంటుంటివి.
ఈరోజు భూసారం తగ్గిపోయింది, ఇక్కడ నీకు భూసారం తగ్గిపోయింది, ఏం వేసినా కూడా యూరియా 2 బస్తాలు వేస్తే నెక్స్ట్ టైంకి వస్తాడు 3 బస్తాలు వేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనకు ఉన్నది ఒక్క ఆర్గానిక్ అగ్రికల్చర్ చేస్తే తప్ప, ప్రకృతి వ్యవసాయం తప్ప వేరే గతి లేదు. ఆకుకూరలు అనేది మనకు 30 నుంచి 40 రోజులు వచ్చే పంట. ఈ పంటను మనం నేరుగా ఎక్కడికక్కడ అమ్ముకోవచ్చు. 20 నుంచి 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల సరౌండింగ్లో అంగాళ్ళల్లో బజార్లలో అమ్ముకోవచ్చు. భార్య భర్త కానీ ఒకరిద్దరు సాయంతో చేసుకోవచ్చు. 1 గుంట నుంచి 10 గుంటల వరకు కూడా చేసుకోవచ్చు వ్యవసాయంలో ఆకుకూరలు. ఈ ఆకుకూరల వల్ల ఏంటంటే నికర ఆదాయం ఉంటుంది, ఖర్చు తక్కువ ఉంటుంది. మళ్ళీ పబ్లిక్ గిట్ట మనం తినేటోళ్ళకు ఆహారంగా మంచి హెల్దీ ఫుడ్ ఆర్గానిక్లా చూసుకుంటే ఆకుకూరలకు రాబోయే కాలంలో మంచి డిమాండ్ ఉంటుంది. మన భూమి ఆరోగ్యంగా ఉండాలంటే మన దగ్గర ఉండే అటువంటి పశువులను మనం పెంచుకోవాలి. ఇంటికి ఒక ఆవును కనుక మనం పెంచుకొని ఆ ఆవు యొక్క మూత్రము, ఆవు పేడను కనుక మనం వినియోగించుకుంటే మనకు మన భూముల యొక్క సారవంతమైనటువంటి భూములు తయారవుతాయి. అదేవిధంగా మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పుడు మనకు మొట్టమొదటిగా మన యొక్క విత్తనాలను మనం లేకుండా అయిపోయినాయి. ఆయా సమయంలో ఉండేటువంటి విత్తనాలను మనం లేకుండా అయిపోయినాయి. మన విత్తనాలు లేకుండా పోయినాయని మనం బాధపడకుండా మన దగ్గర ఉన్నటువంటి ఎటువంటి విత్తనమైనా కానీ మీ యొక్క మనం తినేటువంటి కూరగాయల్లో ఏ కూరగాయల చెట్టు అయినా కానీ మన యొక్క విత్తనాన్ని మీరు మన ఇంటి పక్కల దగ్గర మన ఇంటి పరిసరాల్లో టమాటా కానీ మిర్చి కానీ ఏది కానీ ఆ మొక్కలను మీరు పెంచండి. ఆరోగ్యంగా మీరు ఉంటుంది. మన యొక్క వాతావరణాన్ని తట్టుకుంటా ఎలాంటి పురుగు మందులు లేకుండా అవి పంట పండుతుంది. కాబట్టి అవి కూడా తినండి. అట్లాగే కూరగాయల్లో ఎప్పుడు కూడా లాస్ అనేది రాదు. మనకి నిత్యావసరాల్లో ముఖ్యమైనటువంటి పంట కూరగాయలు. ఏ రైతైనా సరే కూరగాయలు ఉంటే నిత్యం ఇంట్లో పాడి పంట ఉన్నట్టే లెక్కేసుకోవాలి. రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కానీ హార్డ్వేర్ ఎంప్లాయ్ కానీ ఎవరైనా సరే నాకు 2 ఎకరాల వ్యవసాయ భూమి ఉంటే చాలు, పంటలు పండించుకొని నాది నేను తినగలగాలి, నాకు పక్కోడికి పెట్టాలనే పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. వ్యవసాయం చేసే వాళ్ళు తగ్గిపోతున్నారు. ఒక రైతు బిడ్డ కానీ ఎంప్లాయ్ బిడ్డ కానీ ఎంప్లాయ్ కానీ చూడాలని చూస్తామన్నారు. రైతుగా ఎవరు ఇష్టపడలేదు. కానీ రాబోయే రోజుల్లో రైతులు ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగస్తులు కూడా వ్యవసాయాన్ని నమ్ముకొని వ్యవసాయం పండియాలి, వరి పండియాలి, కూరగాయలు పండియాలి, మిరపకాయలు పండియాలి తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. ఖచ్చితంగా వ్యవసాయం నమ్ముకున్నాడు రాజైతులని చెప్పి ఈ సందర్భంగా రైతు సోదరులందరికీ మనవి చేస్తూ